సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గురుకులాల్లో కామన్ డైట్ ను ప్రారంభించిన అదనపు కలెక్టర్ కీమియా నాయక్. రాజీ మార్గం ద్వారానే కేసులు పరిష్కరించుకోవచ్చు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం వెల్లడించిన జిల్లా జడ్జి ప్రేమలత. టీఆర్ఎస్ పాలనంతా దోపిడీయే, చట్టాలు ఎవరికి చుట్టాలు కాదన్న సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ఉద్యోగులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంది కేసీఆర్ ప్రభుత్వం. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల తోట ఆగయ్య వెల్లడి. పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేసే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. తాజా మాజీ సర్పంచ్ వెల్లడి. పోలీస్ శాఖలో ఆర్మూడ్ రిజర్వ్డ్ సిబ్బంది పాత్ర కీలకం, వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. తంగళ్లపల్లి మండలంలో టెక్స్టైల్స్ పార్కు బద్దనపల్లె గురుకులాల్లో కామన్ డైట్ విధానాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ వెలుమల స్వరూప తిరుపతి రెడ్డి, చైర్మన్ నాగుల సత్యనారాయణ. తల్లిదండ్రుల కలలను విద్యార్థులు సాకారం చేయాలని అదనపు కలెక్టర్ కీమియా నాయక్ పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాలలోని టీజీఎస్ WRS లో శనివారం చేపట్టిన కామన్ డైట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణంలోని కిచెన్, స్టోర్ రూమ్, తరగతి గదులు పరిశీలించారు. కిచెన్, స్టోర్ రూమ్లోని ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. SC, ST, BC, మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్లో ఒకే మెనూ ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కామన్ మెనూ ప్రవేశపెట్టిందని అదనపు కలెక్టర్ కీమియా నాయక్ వెల్లడించారు. గతంలో ఉన్న మెనూ ఛార్జీల కంటే 40% ఎక్కువతో ప్రస్తుత ప్రభుత్వం పెంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులకు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలన్నారు. అనంతరం విద్యార్థుల ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. అలాగే నూతన డైట్ మెనూ ప్రారంభించి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి సహాపంక్తి భోజనాలు కార్యక్రమాల్లో DS CDO విజయలక్ష్మి, గురుకుల కోఆర్డినేటర్ తెరీసా, తహసీల్దార్ ఉమారాణి పాల్గొన్నారు. బియ్యం కూడా అన్నం కూడా బాగా
మీకు ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందో అక్కడనే చూపించాలమ్మా. I welcome Charitaleka sister from first MP. Sir, madam. Ashwini from చలో ఇంకోటి చెప్పు. to offer bouquet to our परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी जगुलतो प्राण मेरा Okay, sir. Cut. డిఎస్సిడిఓ ఆఫీసర్ గారు, తహసీల్దార్ గారు, పేరెంట్ కమిటీ మీటింగ్ నాగరాజు గారు, మీ వార్డు కౌన్సిలర్ నాగరాజు గారు, రవి గారు, పిల్లలతో పాటు వాళ్ళు విచ్చేసిన పేరెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా ఆనందంగా ఉంది మీతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. పర్టికులర్గా నేను ఈ స్కూల్కి రావడానికి కారణం ఏంటంటే, ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏ హాస్టల్ అయినా, మైనార్టీ హాస్టల్ అయినా ఒక కామన్ మెనూ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక కామన్ మెనూను ఈరోజు ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ కామన్ మెనూలో భాగంగా ఒక ఎస్టీ హాస్టల్లో ఒక రకంగా, బీసీ హాస్టల్లో ఒక రకంగా, రెసిడెన్షియల్ ఒక రకంగా, జనరల్ హాస్టల్లో ఒక రకంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఒక కామన్ మెనూను రూపొందించడం జరిగింది. మనకు గవర్నమెంట్ ఏం చేసిందంటే డైట్ ఛార్జెస్ మనకు ఇంతకుముందు ఉన్న డైట్ ఛార్జెస్లో భాగంగా 40% ఎన్హాన్స్ చేసింది. గతంలో ఉన్న రేట్లో 40% గత 8 సంవత్సరాలుగా మనకు డైట్ ఛార్జెస్ పెంచలేదు. ఈ 8 ఇయర్స్ తర్వాత 40% ఎన్హాన్స్ చేసింది. దాంట్లో మనకు క్లాస్ 3rd నుంచి 7th వరకు
గతంలో 950 రూపీస్ ఉండే, ఇప్పుడు 1330 రూపీస్ అయింది. అదేవిధంగా క్లాస్ 8 నుంచి 10th వరకు గతంలో 1100 ఉండే, ఇప్పుడు 1540 రూపాయలు అయింది. ఇంటర్ అండ్ ఇంటర్ టు పీజీ వరకు గతంలో 1500 ఉండే, ఇప్పుడు 2100 అయింది. కాబట్టి డైట్ ఛార్జెస్ బాగా పెరిగాయి. కాబట్టి మీకు గవర్నమెంట్ చే మీకు నాణ్యమైన ఆహారం, గతంలో కూడా నాణ్యమైన ఆహారమే ఇస్తున్నాం, ఇంకా క్వాలిటీ, ఇంకా రేట్స్ మార్కెట్లో ఉన్న కొంత ఫుడ్ ప్రొవిజన్స్ రేట్స్ కానీ వేరే ఇతరతర రేట్లు పెరగడం వల్ల మీ డైట్ ఛార్జెస్ కూడా పెరిగినాయి. దాంతోపాటు మీకు ఆ డైట్ ఛార్జెస్లో భాగంగా ఫుడ్ కూడా క్వాలిటీ ఫుడ్ వస్తుంది. అదేవిధంగా మా బంగారు తల్లులందరికీ కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెరిగింది. 200% మీ కాస్మెటిక్ ఛార్జెస్ 3rd to 7th పిల్లలకు గతంలో 55 రూపీస్ ఉండే, ఇప్పుడు 175 రూపీస్ అయింది. అదేవిధంగా 8th to 10th వాళ్ళకు 75 రూపీస్ గతంలో ఉండే, ఇప్పుడు 275 రూపీస్ అయింది. అదేవిధంగా 8th to 10th అండ్ అబోవ్ ఇది గురుకుల రెసిడెన్షియల్ స్కూలు. గురుకుల రెసిడెన్షియల్లో భాగంగా నేను కూడా మీలాగానే హాస్టల్లో చదువుకుని ఈ స్టేజ్కి వచ్చా. ఈ హాస్టల్లో గురుకులాల్లో చదువుకున్న వాళ్ళు అంత పేద ఫ్యామిలీ వాళ్ళమే, అంటే పూర్ ఫ్యామిలీస్. మనం SC ST BCs కొంచెం బ్యాక్వర్డ్, కొంచెం వెనుకబడి ఉండి గవర్నమెంట్లలో కార్పొరేట్ స్కూళ్ళల్లో చదవలేని స్థితిలో ఉండి మనకి గురుకుల రెసిడెన్షియల్లో గవర్నమెంట్ ఏదైతే మీకు సకల సదుపాయాలు కల్పిస్తుందో దీంట్లో చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. మంచి ఎడ్యుకేషన్ మన గవర్నమెంట్ మీకు బుక్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఫుడ్ కానీ అంత క్వాలిటీ ఫుడ్, తర్వాత మంచి ఎడ్యుకేషను ఇవన్నీ ఇస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ చాలా కష్టపడి చదువుకోవాలి. రాజీ మార్గం ద్వారానే కేసులు పరిష్కరించుకోవచ్చని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కోర్టు పరిధిలో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా సివిల్, క్రిమినల్ కేసులను కక్షిదారులు పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ న్యాయమూర్తి డి ప్రేమలత వెల్లడించారు. చిన్న చిన్న సమస్యలను పోలీస్ పరిధిలో ఉన్న వాటిని సమన్వయంతో పరిష్కార దిశగా చొరవ చూపాలని ఆమె పోలీసులను కోరారు. అలాగే న్యాయవాదులు లోక్ అదాలత్ పై అవగాహన పెంపొందించి కేసులను పరిష్కరించుకునే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ న్యాయమూర్తి రాజికా జస్వాల్, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మాచారి, జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్, కె సృజన, పిపి పెంటా శ్రీనివాస్, బార్ కౌన్సిల్ అధ్యక్షులు సంజీవారెడ్డి, లోక్ అదాలత్ సభ్యులు చించోజు భాస్కర్, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. నిజంగా ఏమైనా లోకదాస్ అంత అదృష్టంతో ఇంకోటి లేదు. ఎందుకంటే ఒక కేసులో ఎవరో ఒకరు చేస్తారు. అట్లీస్ట్ ఒకసారి మనకు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆదేశం ప్రకారం చేసుకుంటాము. అంటే ఎట్లాంటి కేసులైనా, అంటే అట్లాంటి కేసులో ఈరోజు అందరూ కూడా మనం మోటివేట్ చేసి అట్లాంటి వాళ్ళ లోకదాస్ అధ్యక్షులు వచ్చిన ప్రిన్సిపల్ అండ్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ అండ్ చైర్మన్ డిఎల్ఎస్సి రాజేంద్ర సిరిసిల్ల గారు, మరియు అడిషనల్ ఎస్పీ చంద్రయ్య సార్ గారికి, మరియు చింతోజ్ భాస్కర్ సార్ గారికి, మరియు బార్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి సార్ గారికి, మరియు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ మధ్య లోకాల ద్వారా పరిష్కరించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇద్దరి మధ్య ఎటువంటి కక్షల కార్యక్రమాలు లేకుండా కూడా ఊళ్ళో ప్రశాంతంగా జీవనం గడిపే అవకాశం ఉంటుంది. మన సమయం వృధా కాదు, డబ్బులు కూడా వృధా కావు. కాబట్టి లోకాల పరిధిలో వచ్చే కేసులను లోకాల ద్వారా పరిశీలించుకొని ఒక ప్రశాంతమైన జీవనం గడపాలని కోరుకుంటూ ముగిస్తుంది. ఈరోజు మనము జాతీయ లోక్ అదాలత్ని జరుపుకుంటున్నాము. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున నేను ఈరోజు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనం ఈ లోక్ అదాలత్లో అన్ని రాజీ పడదగ్గ అన్ని క్రిమినల్ కేసులు, అదేవిధంగా సివిల్ కేసులని సెటిల్ చేసుకుంటున్నాము. అదేవిధంగా బ్యాంక్ కేసులు, టెలిఫోన్ కేసులు, టెలిఫోన్ బిల్లులకు సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ బ్యాంకులు కేసులు ఇవన్నీ కూడా సెటిల్ చేసుకునే అవకాశం ఈ లోక్ అదాలత్ ద్వారా మనకు కలుగుతుంది.
ఈ సందర్భంగా నేను కక్షిదారులందరికీ ఏం కోరుకుంటున్నానంటే మీరందరూ కూడా ఈ రకమైన కేసులు ఉన్న వాటిని ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసేసుకుంటే మీరు ఇంతకుముందు మన లోక్ అదాలత్ మెంబర్ భాస్కర్ గారు చెప్పినట్టు దీనికి కోర్ట్ మళ్ళీ మీకు సివిల్ కేసులు అయితే కోర్ట్ ఫీ వాపస్ ఇవ్వబడుతుంది. క్రిమినల్ కేసులు అయితే దీని మీద సివిల్ అయినా క్రిమినల్ అయినా 2 కేసుల్లో కూడా మీకు ఇక్కడ సెటిల్ అయిన కేసు మీద అప్పీల్ ఉండదు. అదేవిధంగా క్రిమినల్ కేసెస్లో మీరు సెటిల్ చేసేసుకుంటే మీకు ఇంకా తర్వాత కోర్టు చుట్టూ తిరిగే పని ఉండదు. దీని మీద ఇందులో లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్నప్పుడు ఇరు వర్గాల వారు గెలిచినట్టుగా ఉంటుంది. సో ఎవరు కూడా ఒకరు గెలిచి ఒకరు ఓడిపోయినట్టుగా ఉండదు. సో నేను చిన్న ఎక్కువగా భార్యాభర్తల గొడవలు కానీ లేదు అన్నదమ్ముల మధ్యలో గట్ పంచాయతీలు ఇలా సివిల్ మ్యాటర్స్ లేదు ఇదే రిలేషన్ మధ్యలోనే చిన్న క్రిమినల్ కేసెస్ కూడా ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా మీరు ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసేసుకొని మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సెటిల్ చేసుకున్నాం లోక్ అదాలత్లో. సో ఈసారి ఇంకా మనం ఎక్కువ టార్గెటే పెట్టుకున్నాము. ఐ హోప్ ఒరిజినల్ కేసెస్ ఒక 600 పైన సెటిల్ అవ్వడానికి ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఇందులో మన పోలీసుల కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఐ రిక్వెస్ట్ ద అడిషనల్ ఎస్పీ గారు టు ప్లీజ్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు యువర్ కన్సర్న్ పోలీస్ పర్సన్స్ అండ్ మా మ్యాజిస్ట్రేట్ కూడా దే ఆర్ రెడీ టు సెటిల్ ఆల్ ద మ్యాటర్స్. మీరు చిన్న కేసెస్ ఉంటే కనుక వచ్చి మీరు సెటిల్ చేసేసుకోండి. వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ టు ది మ్యాజిస్ట్రేట్స్. అడ్వకేట్స్ ఆల్సో ఐ రిక్వెస్ట్ దేర్ కోఆపరేషన్. మీరు వీటిని ఇంకా పెండింగ్ పెట్టకుండా సెటిల్ చేసేసి మనకి ఈరోజు లోక్ అదాలత్లో పోయినసారి లోక్ అదాలత్ కంటే ఎక్కువ కేసులు సెటిల్ అయ్యేలాగా చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారు, పెంటా శ్రీనివాస్ గారు, సెక్రటరీ మేడం, సీనియర్ సివిల్ జడ్జి మేడం పెద్దలు లతిక జైస్వాల్ గారు, పెద్దలు లక్ష్మణచారి గారు, పెద్దలు ప్రవీణ్ గారు, పెద్దలు సృజన గారు, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు బ్యాంక్ ఆఫీసర్కు అడ్వకేట్లకు అందరికీ నా యొక్క నమస్సులు. ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే ఈ లోక్ అదాలత్ను 2వ శనివారం నాడు జరుపుకుంటున్నాము. మీకు ఎలాంటి కేసులైనా కూడా ఇలా పరిష్కరించబడేటివి అయితేనే పరిష్కరించుకుని మీ అడ్వకేట్ల ద్వారా వచ్చి పరిష్కరించుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా సివిల్ కేసులు అయితే ఎన్ని వేల రూపాయలు కోట్ల రూపాయలైనా కూడా మీరు ఇలా పరిష్కరించుకున్నట్టయితే కోర్టు ఫీజు వాపసు ఇవ్వబడుతుంది. అంతేకాకుండా మేము మా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున పెద్దలు జిల్లా జడ్జి మేడం ఆదేశాల మేరకు ఎన్నో కేసులను ఎన్నో క్యాంపులను కూడా ఇందులో నిర్వహించడం జరుగుతుంది. గతంలో కూడా 6,000 పైసలకు పోయిన అదాలత్లో పరిష్కరించుకున్నాము. అంతేకాకుండా ఇలాంటి కేసులు మీరు మంచి మనసుతోటి క్షమించి వారిని లోక్ అదాలత్కు తీసుకొచ్చి కేసు పరిష్కరించున్నట్టయితే పైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉండదు. ఇక్కడితో సమాప్తం అవుతుంది. కాబట్టి మీరందరూ లోక్ అదాలత్ను వినియోగించుకోలే. రాని వాళ్ళు కూడా లోక్ అదాలత్లో నిర్వహించుకున్నట్టయితే మీరు కేసులు పరిష్కరించుకున్నట్టయితే మీకు ఎలాంటి కేసులు ఉండవు మళ్ళీ ఫ్యూచర్లో కూడా అని చెప్పుకోవాలి. అంతేకాకుండా బ్యాంకులు టెలిఫోను వారికి కూడా చెప్తున్నాం, అసలు టెలిఫోనే ఉండదు. వాళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ బకాయి తీసుకొస్తున్నారు, 5 సంవత్సరాలు కూడా. అలాంటి కేసులు ఉంటే కూడా మీరు పరిష్కరించి వారికి న్యాయం చేయాలని మా పెద్దలు జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు మీరు మెదిలి మంచిగా ఉండాలని కోరుకుంటూ, అంతేకాకుండా మేము ఉచిత న్యాయాన్ని కూడా కల్పిస్తున్నాం జిల్లా కోర్టు నుంచి. మీకు ఎవరైనా పైసలు పెట్టుకోలేని స్తోమత ఉన్నట్టయితే తెల్లకాయ మీద రాసించినట్టయితే ఉచితంగా న్యాయవాదిని నియమించి మీకు న్యాయం చేకూర్చేలాగా చేస్తున్నాము. సమయం లేదు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.
గత బీఆర్ఎస్ పాలనలో చేసిన దోపిడీ అంతా ఇంత కాదు అని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములను అన్యక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత తమపై ఉంది అని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పాలనలో అధికారులను మచ్చిక చేసుకుని అందిన కాడికి దండుకుని దోపిడీ చేసుకున్నారన్నారు. చట్టాలు ఎవరికి చుట్టాలు కావని వాటి పని అవే చేసుకుంటూ వెళ్తాయన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్ల తర్వాత అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి ప్రజల యొక్క కోరిక మేరకు, ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి, ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చాలని చెప్పి ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన దిశగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వమైన ఇందిరమ్మ రాజ్యాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అధికారం కోల్పోయిన తర్వాత 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా తమ యొక్క అడుగులకు మడుగులెత్తే నాయకులతోని, అధికారులతోని ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రాష్ట్రంలో ఒక నియంతృత్వ నిరంకుశ పరిపాలన కొనసాగించిన వైనాన్ని గ్రహించారు. కాబట్టే అప్రజాస్వామిక పరిపాలనకు శరమగీతం తెలంగాణ ప్రజలు పాడి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ అధినాయకులకు అందరు కూడా ఇక ఆగమాగం అయిపోతుంది. అప్పటి నుంచి వాళ్ళు అధికారం కోల్పోయి, ఎందుకంటే తమ ఆడిందే ఆటగా పాడిందే పాటగా తమ యొక్క మనసుకు ఏదొస్తే దాన్నే ఇలా ఆ విధంగా పరివర్తించారు. వాళ్ళు వాళ్ళ యొక్క పనులను చేయడానికి అన్నింటినీ కూడా తుంగలో తొక్కి రాజ్యాంగాన్ని, చట్టాలను అన్నింటినీ కూడా తుంగలో తొక్కి వాళ్ళ మనసుకు ఏది నచ్చితే దాన్ని చేసుకున్నారు కదా. వారే కాకుండా వారి వంగమాలను కూడా వాళ్ళు అనుకున్న పనులను చేసి ఒక ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అటువంటి నాయకులకు కానీ, ఆ అధినాయకులకు కానీ, వారికి వత్తాసు పలికే నాయకులకు కానీ వాళ్ళు రాష్ట్రాన్ని దోసుకుంటుంటే ఇవాళ వారి అనుయాయులు అందిన కాడికి అందినంత దోచుకుంటూ వివిధ ప్రాంతాల్లో ఇలా ప్రభుత్వ భూములను కానివ్వండి, ప్రభుత్వ ఆస్తులను కానివ్వండి తమ సొంత ఆస్తులుగా భావించి ఎక్కడికెక్కడ దోపిడీ చేస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత అటు కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, కేసీఆర్ అయితే పాపం పోయి ఆయన రెస్ట్ తీసుకుంటాడు, ఫామ్ హౌస్కే పరిమితమైంది ఆయన. వీళ్ళకి ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏది పడితే అది చేసింది కాబట్టి వాళ్ళకి ఇలా పిచ్చి చేసినట్టు అయింది. ఇవాళ అనేకమైన అభద్రతా భావానికి వాళ్ళు లోనవుకుంటూ ఎక్కడ ఈ ప్రభుత్వం చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకుంటుందని ఒక భయమో, వాళ్ళు తప్పులు చేసిందని ఒక న్యూన్యతాభావమో వాళ్ళ మదుల్లో మెదిలినట్టుంది. బహుశా చట్టపరంగా ఎటువంటి అయినా చర్యలు తీసుకుంటే మేమందరం కూడా చట్టం ముందు మేము దోషులను నిలబడాల్సి వస్తుంది, ప్రజల ముందు తల దించుకోవాల్సి వస్తుంది. 9.5 సంవత్సరాల పరిపాలనలో మా భాగవతాలన్నీ కూడా బయటపడతాయి. తెలంగాణ పేరుపైన, తెలంగాణ ఉద్యమం పేరుపైన, తెలంగాణ సాధన కొరకు అసువులు బాసిన అమరులను ఏ విధంగా మేము మోసం చేసినామో బట్టబయలైతే మా యొక్క పరువు పోతుందని చెప్పి వాళ్ళకు భయమై ఈ ప్రభుత్వం మీద ఎటు పడితే అటు విమర్శలు చేసుకుంటూ వస్తుంది. ఇలా ఏమన్నంటే అధికారుల మీద అవాండాలు వేస్తుండ్రు, అధికారుల మీద అపోహలు వేస్తుండ్రు. ఒకటి మాత్రం వల్ల నేను చెప్పదలుచుకున్నా, సిరిసిల్ల ప్రాంతంలో మీరు చేసిన అరాచక అక్రమాలను ఒక్కొక్కటికి బయటికి తీస్తుంటే ఇవాళ మీ పీఠాలన్నీ కదులుతున్నట్టు అనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చట్టానికి ఎవరు అతీతులు కాదు. నిజంగా కూడా చెప్పానంటే నిన్న నవ్విపోతురు కాడ నాకే సిగ్గన్నట్టు ఇవాళ నిన్న అతను ఎవరు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే ఇవాళ మాకు అభద్రతాభావం అంట కేటీఆర్ మాట్లాడుతుంది. అసలు అల్లు అర్జున్కు రాష్ట్రానికి సంబంధం ఏంది నాకు అర్థం కాదు. ఒకటి
నువ్వు ఒక సెలబ్రిటీలతోని వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుకుంటూ వాళ్ళతో పబ్బాలు గడుపుకునే అలవాటు నీకు ఉండొచ్చు. కళను మేము కూడా గౌరవిస్తాం. కళను గౌరవించినంత మాత్రాన, ఆ ప్రత్యేకమైన కళలో వారికి అవార్డులు వచ్చినంత మాత్రాన చట్టానికి ఎవరు కూడా చుట్టాలు కాదు, చట్టానికి ఎవరు అతిథులు కాదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే చాలామంది దేశాలలో అయిన దేశాధిపతులు, సైన్యాధిపతులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా చట్టపరంగా చర్యలు చట్టపరంగా చర్యలకు లోబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు దేశం చరిత్ర చూసుకున్నట్టయితే. దానికి నిన్న అరెస్ట్ అయిన వ్యక్తి అతీతుడు కాదు. ఒకవేళ రేపు చట్టానికి నిజంగా కూడా మీరు చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినట్టయితే మీరు దానికి అతిథులు కాదు, నేను కాదు, రేవంత్ రెడ్డి గారు, ఇంకొకరు ఎవరు కాదు. ఎవరైనా చట్టానికి లోబడి చట్టపరంగా పనిచేసిన పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సమీపంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి, జెడ్పీ మాజీ చైర్మన్ న్యాలకొండ అరుణ, రాఘవారెడ్డి, సిరిసిల్ల ఉపాధ్యక్షులు ఎన్డి సత్తర్, ప్రధాన కార్యదర్శి మ్యాన రవి మొదలగు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని వారు చేస్తున్న సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ తరపున మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని విభాగాల ఉద్యోగులకు సమన్వయం చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ప్రైవేట్ సెక్టార్లో కానీ కాంట్రాక్ట్ వ్యవస్థలో కానీ తమ హక్కులను సాధించుకునే దిశగా ఉద్యోగులు చేసే సమ్మె న్యాయబద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. పాలకులు ఎప్పుడూ ఉద్యోగుల పట్ల పారదర్శకంగా వ్యవహరించి వారి హక్కులను పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. ఎల్లప్పుడూ ఉద్యోగులకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పూర్తి నేర్చక అధ్యక్షుల వారికి వేదిక తరఫున స్వాగతం తెలుపుతున్నాం. లక్ష్యంతో అలాగే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో గత 15 పద్ధతులు గత సంవత్సరం హన్మకొండ ఇలాంటి దీక్ష శిబిరంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు పీసీ చీఫ్ హోదాలో ఏడాది కాలం గడిచిన సమ్మె నోటీస్ అందించి సుమారు ఒక రాజ్య శాఖ పిలుపు మేరకు 33 జిల్లా కేంద్రాల్లో ఇట్టి దీక్ష సమ్మెలో భాగంగా నిరసన దీక్షలు చేపడుతున్నాం సార్. మా డిమాండ్లు నెరవేరే వరకు మా యొక్క డిమాండ్లు నెరవేరే లక్ష్యంతో మా నరేంద్ర సార్ గారు వెరీ మచ్ మా యొక్క డిమాండ్ల సాధనకు మాకు వెన్నంటి ఉంటా అన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి మన యొక్క ప్రధాన డిమాండ్లను మన సమ్మెను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోటాగన్న గారు మాట్లాడుతుంది. మనం ఏం చేయాలని పరిస్థితుల్లో మరి మీరు కోరుతున్నటువంటి 25 లక్షల కాంపెన్సేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. మరి మీరు మద్దతు తప్పకుండా మేము చేస్తూ ఉంటాం. మీరు పోరాటం చేయండి. ఎందుకంటే తెలంగాణ సాధనలో నుంచి మనం వచ్చిన వాళ్ళం. మనందరం తెలంగాణ సాధించడానికి 14 సంవత్సరాలు కేటీఆర్ గారు, కేసీఆర్ గారిది మార్గనిర్దేశంలో పనిచేసి సాధించుకున్న వాళ్ళం. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా కానీ మీ కోరికలు సాధించే వరకు కూడా మీ వెన్నంటి ఉంటామని తెలియజేస్తూ తప్పకుండా మీ కోరికలు తీరుతాయి త్వరలోనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏ సంస్థలో పనిచేసినా అది ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేటు ఉద్యోగమైనా కానీ తప్పకుండా ఉద్యోగ భద్రత ఉండాలి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా లేకపోతే ఎన్నికలు ఉన్నప్పుడల్లా ఆయా పార్టీలు ఓట్లను అడిగే క్రమంలో అనేక హామీలు ఇస్తూ ఉంటారు. హామీలు నెరవేర్చే దానిలో కూడా తప్పకుండా ఏ స్థాయిలో ఉన్న ఉద్యోగులనన్నా పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి. ఆనాడు తెలంగాణ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పెత్తందారుల కింద వెనుకపడేసిన ప్రాంతంగా ఉన్న తెలంగాణను రాష్ట్రం సాధించుకోవాలి. తెలంగాణలోని బిడ్డలందరూ కూడా ఆనందంగా బతకాలి. రైతులు కావచ్చు, నేతన్నలు కావచ్చు, అట్లాగే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి మన రాష్ట్రం మనం సాధించుకున్నప్పుడే అవన్నీ కూడా సాధ్యమవుతాయి. అవన్నీ కూడా సాధించుకోవచ్చు, సఫలీకృతం అవుతామని చెప్పేసి మొక్కవని ధైర్యంతో మన రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన గౌరవ
తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో కొన్ని సమస్యలు పరిష్కరింపబడ్డాయి. ఇవాళ జూనియర్ కాలేజీలలో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్లు కావచ్చు, అట్లాగే ఇంకొన్ని సంస్థలలో పనిచేసే వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించి క్రమబద్ధీకరించి కొంతవరకు చేయడం జరిగింది. అట్లాగే రెగ్యులర్ ఉద్యోగులకు ఏదైతే పిఆర్సీ ఇచ్చినప్పుడు అన్ని రకాల ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, అట్లాగే పార్ట్ టైం ఉద్యోగులు కావచ్చు, అన్ని రకాల ఉద్యోగులకు కూడా 33% పిఆర్సీ ఇచ్చి ఉద్యోగుల అవసరాలను గమనించి వారికి గౌరవాన్ని ఇచ్చిన ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. ప్రస్తుతం సొసైటీలో ఏ శాఖ పనిచేయాలన్నా కానీ, లేకపోతే ఇంతకుముందు తమ నరేందర్ మాట్లాడిండు, రాజేందర్ మాట్లాడిండు, ఉద్యోగం చేసే విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, అట్లాగే సాధక బాధకాలు ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. తెల్లారు లేస్తే విద్యాలయాలలో గురుకుల పాఠశాలలు కావచ్చు, సాంఘిక సంక్షేమ పాఠశాలలు కావచ్చు, ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, లేకపోతే కస్తూర్బా విద్యాలయాలు కావచ్చు, చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, ఎక్కువ చదివేది బడుగు బలహీన వర్గాలు, అట్లాగే పేదవాళ్ళు కార్పొరేట్ పాఠశాలలకు, కార్పొరేట్ కాలేజీలకు పంపే స్తోమత లేని ఇలా విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదివిస్తూ ఉన్నారు. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, జిల్లా అయినా ప్రగతి పదంలో ముందుండాలంటే తప్పకుండా విద్యార్థులే దేశానికి పునాది, రాష్ట్రానికి కావచ్చు. ఉపాధ్యాయులు, అట్లాగే విద్యాలయాల్లో, పాఠశాలల్లో, విద్యాశాఖ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, వారికి భద్రత ఉన్నప్పుడు వారికి సంబంధించిన ఉద్యోగం పట్ల ఎలాంటి ఆందోళన, భయం లేకుండా వాళ్ళు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తే తప్పకుండా విద్యార్థులకు మంచి సేవలు అందుతాయి, మంచి సౌకర్యాలు అందుతాయి. అదే ఉపాధ్యాయులు కావచ్చు. అసెంబ్లీ సమావేశాల్లో తాజా మాజీ సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను పెట్టి ఆమోదం తెలిపి బిల్లులను విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచులు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులు రావాల్సిన పెండింగ్ బిల్లులు అసెంబ్లీ సమావేశాల్లోపు విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు అక్కెనపల్లి కరుణాకర్ హెచ్చరించారు. అనంతరం జిల్లా అధ్యక్షులుగా దుమ్మ అంజయ్యను, జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాడపు ఎల్లంని నియమించారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదలయ్యేంత వరకు జిల్లాల్లో ఉన్న సర్పంచులందరూ ఐక్యతగా పోరాటం చేయాలని సూచించారు. నియామకానికి సహకరించిన రాష్ట్ర కమిటీకి, జిల్లా గౌరవ సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారులు చాకలి రమేష్, బొజ్జం మల్లేశం, కార్యదర్శులు కోలా నరసయ్య, గున్నాల లక్ష్మణ్, గాండ్ల సుమతి, సిరికొండ శ్రీనివాస్, చుట్టినేని శ్రీనివాసరావు, ఆర్ఏ మహేందర్, తంపుల సుమన్, దోమకొండ ఎల్ఎం, సోషల్ మీడియా కరీనా, పిట్ల సతీష్, కాదాసు సంతోష్ తదితర సర్పంచులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తాజా మాజీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కినపల్లి కరుణాకర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ మరియు జిల్లా సర్పంచులందరూ ఏకగ్రీవంగా నన్ను జేఏసీ అధ్యక్షుని ఎన్నుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి సర్పంచుల సూచనలు, పెద్దల సలహాదారుల సూచనలు తీసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మా పెండింగ్ బిల్లు విడుదల చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నాను.
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తాజా మాజీ సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో మరి నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీ జిల్లా అధ్యక్షులుగా దుమ్మ అంజయ్య గారిని, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాడే పెళ్ళం గారిని కూడా ఈరోజు వారిని నియమించడం జరిగింది. మరి వారు కూడా భవిష్యత్తులో సర్పంచుల యొక్క ఉద్యమంను మరి చూచ తప్పకుండా రాష్ట్ర పిలుపు మేరకైనా జిల్లా పిలుపు మేరకైనా మరి సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు వచ్చేంత వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యమించాలని చెప్పేసి కూడా వారిని మేము ఈరోజు నియమించడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి రాష్ట్ర కమిటీ పక్షాన కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ అసెంబ్లీ సమావేశాలలో మీరు సర్పంచుల యొక్క సమస్యకు పరిష్కారం చూపెట్టాలి. లేని పక్షంలో ఖచ్చితంగా పల్లెబాట కార్యక్రమం ద్వారా మేము పల్లెలలో కూడా తిరుగుతాం. అదేవిధంగా మేము ఏదైతే డేటు ప్రకటించినామో ఈ నెల 27వ తారీఖు రోజు హైదరాబాద్లో అమరవీరుల స్థూపం దగ్గర మేము ఆమరణ నిరాహార దీక్ష చేద్దామని చెప్పేసి కూడా మేము ఇచ్చినటువంటి ప్రకటన ప్రకారం ఖచ్చితంగా మేము మా బిల్లులు రాకపోతే మాత్రం మేము వారికి హైదరాబాద్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. మరి ఈ సందర్భంగా జిల్లా కమిటీ నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాజా మాజీ సర్పంచ్ల జేఏసీ కమిటీ తరఫున జేఏసీ కమిటీని ఇన్ని రోజులు మన కర్ణాకర్ గారు జిల్లా కమిటీగా ఉండి చాలా ఉద్యమాలు చేసి చాలా నడిపించింది కాబట్టి ఈరోజు మన జిల్లా కమిటీగా మన అంజన్న గారిని ఎల్లం గారిని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే మన కర్ణాకర్ గారు కూడా రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఎన్నిక అవ్వడం జరిగింది కాబట్టి వీళ్ళను జిల్లా జేఏసీ కమిటీల అధ్యక్షులు కార్యదర్శులుగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇందాక జరిగినట్టుగానే ఉద్యమాలు అంతకంటే ఎక్కువనే చేయాలని ఈ సందర్భంగా వీళ్ళకు తెలుపుతూ ఈ కమిటీకి తెలుపుతూ మరి వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఆర్మూడ్ హెడ్ క్వార్టర్స్లో సాయుధ దళ పోలీసులు సమీకరణ కవాతుకి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై గౌరవ వందనం స్వీకరించి అనంతరం ఆర్మూడ్ హెడ్ క్వార్టర్స్ ఆర్ఐ అడ్మిన్ కార్యాలయం, ఆర్ఐ హోమ్ గార్డ్ రికార్డ్స్, బెల్ ఆఫ్ ఆర్మ్స్, అలాగే బీడీ టీమ్, డాగ్ స్క్వాడ్లను ఆర్ఐ ఎంజీఓ కార్యాలయం తనిఖీ చేశారు. పోలీస్ శాఖలో ఆర్మూడ్ రిజర్వ్డ్ పాత్ర కీలకమని, ఆర్మూడ్ సిబ్బంది ఆర్మూడ్ డ్యూటీలే కాకుండా సివిల్ సిబ్బందికి సహాయంగా శాంతి భద్రతల పరిరక్షణలో విధులు చేస్తున్నారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. క్రమశిక్షణతో పనిచేస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. క్రమశిక్షణతో కష్టపడితేనే జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటారని, సిబ్బంది శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి నిత్య జీవితంలో యోగా, వ్యాయామం ఒక భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్ఐలు మధుకర్, రమేష్, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్స్ పార్క్ లో గల గురుకుల కాలేజీ బద్దనపల్లె గురుకులంలో ఒకే విధమైన భోజన పథకంను జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఏఎంసీ చైర్పర్సన్ స్వరూప తిరుపతిలో ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఒకే విధమైన భోజన విధానాన్ని ప్రవేశపెట్టాలని సంకల్పించిందని వారు పేర్కొన్నారు. నాణ్యమైన భోజనాన్ని అందించి విద్యార్థుల ఆరోగ్య విద్యా విధానాలు మెరుగుపరిచే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నరసింగం, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్, చోని, కాంగ్రెస్ నాయకులు, డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, రాములు, మునిగల రాజు, శ్రీకాంత్, అభి, భరత్, గణేష్, శ్రీనివాస్, యామ్, శ్రీను, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పే ఉద్దేశంతో అందరికీ ఒకే రకమైన పాఠాలు చెప్తారు. కానీ ఫస్ట్ వచ్చే వాళ్ళు మాత్రం ఒకరు ఇద్దరే ఉంటారు. కానీ ఆ విధంగా కాకుండా వాళ్ళు చెప్పే విద్యను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నుంచి వాళ్ళు చెప్పింది నేర్చుకొని క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ రావాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే
మీ తల్లిదండ్రులు ఏదైతే కోరుతా ఉన్నారో భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవాలని చెప్పి దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం ఇక్కడ మొదలుపెట్టిన పాఠశాలను కళాశాల వరకు ఒకే దగ్గర ఉండే విధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని అలాగే స్కిల్ యూనివర్సిటీని తీసుకొని వచ్చి మీ అందరికీ భవిష్యత్తులో మంచి నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆటలు కూడా ఆడించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి మీరందరూ మీ కళలను నిజం చేసుకోవాలని చెప్పి దానికి మీరంతా కష్టపడాలని చెప్పి ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీకు పెట్టిరో మీ తల్లిదండ్రుల సహకారం తీసుకొని విద్యార్థుల సహకారం తీసుకొని మీ అందరూ ముందుకు పోవాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్. Welcome, madam. Band party. Salute. Hands down. Welcome, madam. Band party. నాగుల సత్యనారాయణ గౌడ్ గారికి అలాగే తంగలపల్లి సిరిసిల్ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింహ్ గౌడ్ గారికి అలాగే నాతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మిత్రులు గడ్డ మధుకర్ గారికి శ్రీకాంత్ గారికి శ్రీను గారికి అలాగే నేటి కార్యక్రమానికి అబ్జర్వర్గా ముఖ్య ఇన్ఛార్జిగా తంగలపల్లి మండలానికి కేటాయించినటువంటి కొండ్రాపేట మండల ఎంపీఓ గారికి అలాగే నేటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఇంతటి చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కళాశాల పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంవత్సర కాలంగా కొలువుదీరి ఈ రాష్ట్రాన్ని గత పాలకులు చేసినటువంటి అన్యాయాన్ని భవిష్యత్తుపై పడకుండా పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దాలనే ఒక సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏందయ్యా అంటే ఈరోజు పౌరులే రేపటి దేశానికి పట్టుకొమ్మలన్నట్టు దేశాభివృద్ధిలో పాలు పంచుకుంటారు అన్నట్టు మీరు మీ బాధ్యతను నెరవేర్చాలంటే మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని మీ తల్లిదండ్రులు పడుతున్న బాధలను మీపై రుద్దకుండా ప్రభుత్వమే తన బాధ్యతను తీసుకొని ఏదైతే విద్యార్థుల కొరకు మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశం అలాగే వాళ్లకు ఏదైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలు తీర్చాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే సహచర వారి మంత్రివర్గం అందరూ కలిసి ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకుల పాఠశాలల్లో పెద్ద ఎత్తున ఇట్టి కార్యక్రమాన్ని ముఖ్య ఆహ్వానితుల చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీనికి అందరూ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలతో ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించి గతంలో ప్రభుత్వం మీకు ఏ విధంగా అరకొర సౌకర్యాలతోని మీకు మెస్ ఛార్జీలు కావచ్చు, కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు, ఈ విధంగా
ఉన్న పరిస్థితిని ఒకేసారి మీ ముఖంలో ఆనందం చూడాలి, మీరందరూ చక్కగా చదువుకోవాలి, మీ ఆరోగ్యం చక్కగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విధంగా ఛార్జీలను పెంచడం జరిగింది. దీనికి మీరందరూ ఏం చేయాలి? మీరందరూ ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. చదువుకోవాలి, మీ తల్లిదండ్రులకు అంటున్న కళలు నిజం చేయాలి. అలాగే మీ మీద నమ్మకంతో మీ ఉపాధ్యాయులు ఎంతో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గురుకులాల్లో కామన్ డైట్ ను ప్రారంభించిన అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్. రాజీ మార్గం ద్వారానే కేసులు పరిష్కరించుకోవచ్చు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం వెల్లడించిన జిల్లా జడ్జి ప్రేమలత. టీఆర్ఎస్ పాలనంతా దోపిడీయే, చట్టాలు ఎవరికి చుట్టాలు కాదన్న సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ఉద్యోగులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంది కేసీఆర్ ప్రభుత్వం. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య వెల్లడి. పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేసే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. తాజా మాజీ సర్పంచ్ వెల్లడి. పోలీస్ శాఖలో ఆర్మూడ్ రిజర్వ్డ్ సిబ్బంది పాత్ర కీలకం, వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. తంగళ్లపల్లి మండలంలో టెక్స్టైల్స్ పార్కు, బద్దనపల్లె గురుకులాల్లో కామన్ డైట్ విధానాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ వెలుమల స్వరూప తిరుపతి రెడ్డి, చైర్మన్ నాగుల సత్యనారాయణ. ఇవి పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.